డాక్టర్ బాబు జగజీవన్ గారి యొక్క జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అయితే ఈరోజు డాక్టర్ బాబు జగజీవన్ యొక్క ఆశయాలు తొంగలేక దొక్కుతూ ఆయన సంపద కోసం, దేశ భవిష్యత్తు కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంస్కరణలు, ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటే దేశమంతా ఒకటిగా ఉండాలని చెప్పేసి ఆయన భావిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ముక్కలు ముక్కలుగా చీలుస్తూ దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, భూ కబ్జాలు పాల్పడుతూ రోజుకు 4-5 సంఘటనల్ని దళితుల మీద దాడులు చేస్తూ ఈరోజు ఈ దమ్మరికాడ ప్రదర్శిస్తా ఉన్నాడు. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అతని చరిత్ర మొత్తం దళితుల మీద దాడులు, దళితుల సంబరాలు, అత్యాచారాలు, భూ కబ్జాలుగానే సాగింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చేప్పుడు మేము బిక్కుబిక్కుమని బతకాల్సిన పరిస్థితి దళితులకు ఉంది. మా ఆడబిడ్డలు మాకు రక్షణ కావాలని, మా మాన ప్రాణాలకి రక్షణ కావాలని వేడుకునే పరిస్థితులు. ఎందుకు ఈ విధంగా మీరు ప్రవర్తిస్తూ ఉన్నారు? రాష్ట్రంలో దళితులు ఉండకూడదా? మేము గౌరవంగా బతకకూడదా? మేము భూములు సంపాదించుకోకూడదా? మా బిడ్డలు మేము చదివించుకోకూడదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 19 నుంచి 24 వరకు నాడు నేడు పేరుతో స్కూళ్ళన్నీ కూడా సుందరంగా తీర్చిదిద్ది మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టి మా పిల్లలకి మంచి ఆహారం, మంచి బట్టలు అందిస్తే దాన్ని ఓర్చుకోలేని మీరు గవర్నమెంట్ స్కూళ్ళన్నీ మూసేసి ఈరోజు మీ మినిస్టర్ నారాయణని ప్రోత్సహించడానికి కోసం గవర్నమెంట్ స్కూళ్ళన్నీ మూచేయించి ఈ నారాయణ స్కూళ్ళల్లో సంఖ్య పెరిగేదాని కోసం మీరంతా ప్రణాళిక వేసుకొని ఈరోజు మా దళితుల యొక్క మా చదువులు పిల్లలకి రాకుండా చేసే దాంట్లో భాగంగా మీరు ప్రణాళికలు రెడీ చేసుకొని మీరు ముందుకెళ్తున్న సంగతి రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మా దళితుల మీద మీ దమనకాండ ఆగకపోతే, మా దళితుల మీద మీ భూ కబ్జాలు ఆగకపోతే, మా దళితుల మీద మీరు చంపుతున్నటువంటి ఈ మరణకాండ ఆపకపోతే మీతో తోడున్నటువంటి మీ పవన్ కళ్యాణ్ గారికి, మీకు కలిసి వచ్చినటువంటి అన్ని పార్టీలకి బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మాజీ ఉప ప్రధాని, దార్శనికుడు, మాజీ న్యాయశాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి, ఉప ప్రధానిగా సేవలు అందించినటువంటి దళితుల ముద్దుబిడ్డ జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో నివాళులు అర్పించి ఉత్సవాలు నిర్వహించుకున్న సందర్భంగా అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీలుగా మేము అడుగుతున్నది ఒకటే, అయ్యా మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను అమలు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా విద్యార్థులకి ఉపకార వేతనాలను కానీ, ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవ్వకుండా విద్యార్థుల విద్యా కాలం పూర్తి, వాళ్ళ చదువులు పూర్తి అయినా కూడా వాళ్ళ సర్టిఫికేట్ కాలేజీల దగ్గర ఉండి వాళ్ళ ఉద్యోగాలకు పోలేని పరిస్థితి కనిపిస్తుంది ఇవాళ. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇస్తామని చెప్పారు మీరు. ఆ రోజు ఎన్నికల హామీలో భాగంగా ఒక్క రుణం కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చింది లేదు. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ తో పాటు మాకు 50 సంవత్సరాలకి వృద్ధాప్య పింఛన్ ఇస్తామని చెప్పారు. మా మహిళలకి 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి పింఛన్ ఇస్తామన్నారు. ఈ హామీలను ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరమైతే భిక్షాటన చేసైనా సరే ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం. ఈ యొక్క కార్యాచరణలో భాగంగా రాష్ట్ర పార్టీ, రాష్ట్ర ఎస్సీసీ నాయకుల ఆధ్వర్యంలో మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ, మేము ఈ రోజు దళితులుగా పుట్టినందుకు భిక్షాటన చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో దళితులకు ఇచ్చిన ఏ హామీలు కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఎంఎస్ఎంఈ కింద దళితులు దాదాపు అంటే రాష్ట్రంలో 10,000 మంది వాహనాలు తీసుకొని ఈ రోజు దానికి రావాల్సిన ఇన్సెంటివ్స్ రాక అర్ధనగ్నంగా ఏపీఐసిసి ఆఫీస్ ముందే ధర్నా చేస్తే వాళ్ళకు కూడా ఈ రోజు ఏ విషయం కూడా చెప్పలేని పరిస్థితి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం. అందుకే మేము అడుగుతున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దళితులకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? మీ సూపర్ 6 హామీ పథకాలు ఏమైనాయి? అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వివిధ పథకాల ద్వారా 70,000 కోట్లు ఖర్చు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు దళితులకు మీరు ఏమి ఇస్తున్నారు? ఈ 2 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం వస్తానంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 3 లక్షలు ఇస్తాం, 4 లక్షలు ఇస్తాం, 8 లక్షలు ఇస్తాం అని చెప్పి అన్ని ఆన్లైన్ లో అప్లికేషన్లు అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఆ అప్లికేషన్లు ఏమైనాయి? వాటి కథ ఏమి? అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏమి? ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మీరు ఎందుకు లోన్ ఇవ్వలేకపోతున్నారు? మీరు ఇచ్చిన హామీనే కదా ఇది అని అడుగుతున్నాం. ఈ రోజు మేము భిక్షాటన బట్టి అడగడము ఖచ్చితంగా మా దళితులందరూ కూడా
ఈ రోజు రోడ్డు పాలై వాళ్ళకి రావాల్సిందే ఏ పథకం కూడా రాక చాలా మంది బాధపడుతున్నారు. ఇదే కుటుంబ ప్రభుత్వం అందరికీ తెలియజేయడం ఏమనగా ఖచ్చితంగా మీరు చెప్పిన హామీలు నెరవేర్చకపోతే మేము వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ తరఫున ఖచ్చితంగా భిక్షాటన చేసి రోడ్డుకి ఎక్కడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈ ఉద్యమాన్ని అయితే తొందరలో కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.